అపోస్తుడైన పౌలు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడునై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసములో అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగా అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగాలు కలుగును గాక. ఆగుతాం. కొన్ని వాక్యాలు ఎన్నిసార్లు చదువుకున్నా మనకు కొత్తగా ఉంటాయి. కొన్ని వాక్యాలు మనం ఎన్నిసార్లు ధ్యానిస్తున్నా దేవుడు మనతో మాట్లాడుతున్న స్పష్టంగా మనకు తెలుస్తాయి. అలాంటి వాక్యాలలో ఈ వాక్యం ఒకటి. అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత వృత్తాంతం మనకు తెలుసు. తెలిసినా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న స్పష్టమైన సంగతి ఏంటంటే, తన జీవితంలో 2 పార్శ్వాలు ఉన్నాయంట. ఆ 2 భాగాల గురించి ఆయన మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఒకప్పుడు నా ప్రొఫైల్ మంచిది కాదన్నాడు. నా గూర్చి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేనేదన్నా మాట్లాడాలి అంటే నా జీవితంలో గతం ఏమన్నా అందంగా ఉందంటే ఏమీ లేదు. మరి ఏముంది ఆయన గురించి చెప్పుకోవడానికంటే ఆయన రాస్తున్నాడు చూడండి. నేను పూర్వము దోషకుడు, నేను పూర్వము హింసకుడు, నేను పూర్వము అవిశ్వాసి, నేను పూర్వము ప్రధాన పాపిని. నా గూర్చి చెప్పుకోవడానికి ఏమున్నాయంటే అంత చెప్పుకునేంత రాచకార్యాలు ఏమీ లేవు. ఈ క్రీస్తుని ఎరగక మునుపు, ఈ క్రీస్తు నన్ను టచ్ చేయక మునుపు నా జీవితం చాలా రంగరంగ వైభవం అనుకున్నాను. కానీ ఈయన వెలుగులోకి నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థమవుతుంది నా గతం ఎంత రోతగా ఉందా అని. అందుకే ఆయన రాస్తున్నాడు, మాట్లాడుతున్నాడు చూడండి. నేను పూర్వము దోషకుడను. ఎవరిని దూషించాడని దోషకుడు అంటున్నాడు. క్రైస్తవుల్నే దూషించాడు. దూషించడమే కాదు, ఇళ్లల్లోకి దూరడమే కాదు, వారిని బయటికి లాగడమే కాదు, స్త్రీలను కూడా హింసకు గురి చేశాడు. ఆయన చేసిన పనులు చిన్నాచితక పనుల సంఘాన్ని బెదిరించడానికి, చెదరగొట్టడానికి స్టెఫన్ అనే వ్యక్తిని దగ్గరుండి చంపించేశాడు. గవర్నమెంట్ ఒత్తిళ్ళు ఒక పైనుంచి సంఘం మీద పడుతుంటే సర్లే బయటోడు ప్రాబ్లం ఉందనుకుంటే, నానుకున్న స్వజనులైన వారి ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి సంఘానికి. బయట నుంచి ప్రెజర్ వస్తుంది సంఘానికి, లోపల నుంచి ప్రెజర్ వస్తుంది సంఘానికి, అటు ఇటు ఇబ్బంది కలుగుతుందని. కానీ ఇలాంటి మతోన్మాదులు మీద పడిపోతున్నారు. ఆ మతోన్మాదులు ఎవరంటే సౌలు. సంఘానికి ఇలాంటి బాధలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే సంఘాన్ని విస్తరింపజేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని హింసించావు, ఎవరిని దూషించావు అంటే అంటున్నాడు, నేను క్రైస్తవుల్నే దూషించాను. కొన్నిసార్లు చూస్తుంటే మనకు అనిపిస్తుంది, ఎవరైతే ఉన్నారో ఈ రాధా మనోహర్ కానీ, ఈ కరుణాకర్ కానీ, లలిత్ కుమార్ కానీ, ఇంకా ప్రవీణ్ బ్రదర్ ఎవరు ఉన్నారు ఆ బ్రదర్ కానీ, ఇలా కొంతమంది ఉన్నారు.
వీళ్ళందరినీ చూస్తుంటే ఒకసారి పౌలు గారికి గ్రాపాలెత్తండి. అసలు పౌలు గారి ముందే ఎందుకని మనకవుతారండి? పౌలు గారు చేసినంత హాని సంఘానికి ఎవరైనా చేశారు? వీళ్ళు ఏం చేయాలి? యూట్యూబ్లో వీడియోలు పెడతారు అంతే. అంతకు మించి వాళ్ళు ఏమైనా చేయగలరా? మన యేసుప్రభుని ఎటకారం ఆడతాడు. ఆ కాసే వస్త్రాలు వేసుకుని ఆ పెద్ద ఆయన వయసు తగ్గట్టు మాట్లాడితే బాగుంది మాట్లాడు. ఒక్కోసారి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే కోపం వస్తుంది. కొన్నిసార్లు ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసలు మనిషివే నువ్వు? యేసుప్రభుని ఏమన్నాడంటే కుక్కను కొట్టినాడు కొట్టారన్నాడు. యేసుప్రభుని ఏమన్నాడంటే కుక్కను తరిమేడు. సొంత ప్రజలు ఆయన సిలువేసి చంపేశారు, ఏలాడి తీసేస్తారు. ఆయన బోసు దేహాలతో ఏలాడిస్తే ఆయన ఫ్యాన్స్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో చూస్తున్నప్పుడు సిగ్గుతో దాచుకోలేకపోవడం. ఎంత అబ్యూజ్గా మాట్లాడండి. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అని లాగి కొట్టాలనిపిస్తుంది ఆ పెద్ద ఆయన్ని. కానీ వెంటనే మనకు అనిపించాల్సింది ఏంటి చెప్పిన, అన్ని మాటలు అంటున్నా దేవుడు ఆ మనిషిని ఇంకా ఏమంటలేదంటే దానికి కారణం ఏంటి చెప్పిన, అసలు సౌలు ముందు ఈ మనిషి పెద్ద ఏమీ కాదు. అసలు సౌలు ముందు ఈ మనిషి ఎంత, ఈ కరుణాకర్ ఎంత, ఈ లలిత్ కుమార్ ఎంత, అసలు వీళ్ళెంత, వీళ్ళకన్నా దారుణమైన వ్యక్తి ఆ పౌలు. హింసించాడు, ప్రార్థనలు పెడితే స్త్రీలను కూడా చూడకుండా బయటికి లాగేశాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఆయన అంటున్నాడు పౌలు గారు, నన్ను భరించాడు, నన్ను భరించాడు, నేను మారేంత వరకు నన్ను భరించాడు. అందుకే అనిపిస్తుంది ఇన్ని మాటలు అంటున్నా మాకే కోపం వస్తుంది ప్రభు నేను అంటుంటే, నువ్వెందుకు ప్రభు వీళ్ళని ఏం అంటలేదంటే మళ్ళీ ఆయన మనకు చెప్పే సమాధానం, భరిస్తున్నా. ఎందుకు భరిస్తున్నావు ప్రభు, నువ్వెందుకు వీళ్ళని భరిస్తున్నావంటే ఈ అనేవాడే ఒకరోజు నా కోసం చెప్పేవాడు అవుతాడు. ఈ మాట్లాడేవాడే ఒకరోజు నా కోసం మాట్లాడేవాడు అవుతాడు. ఈ హింసకుడు, ఈ దోషకుడు, ఈ హానికరుడు, ఈ అవిశ్వాసి, ఈ ప్రధాన పాపి నా కోసం ఏమవుతాడు తెలుసా? అపోస్తులలో ఒక అపోస్తులుడు అవుతాడు. దేవుడికి తెలుసా మన భవిష్యత్తు అడుగులు ఉండబోతున్నాయి. యేసు ప్రభువుని దేశించి మంచాలు పట్టేసే టయానికి మారిపోయిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల్లో నాస్తిక భావాలు కలిగిన వారు, దాని మీద సినిమాలు కూడా తీస్తారు, మీరు కావాలంటే చూడండి. నాస్తిక భావాలు స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టిన వారు, దేవుళ్ళు లేడ సంతకాలు పెడితే కానీ జాయిన్ చేసుకున్న ఎవరైతే పెద్ద పెద్ద గురువులు ఉన్నారో వాళ్ళు చనిపోయే ముందు మీ దేవుడు గొప్పోడని ఒప్పుకుని చనిపోయారంటే మీరు నమ్మగలరా? ఆయన లేపేయాలంటే 2 నిమిషాలు పడినాడు, 26 సంవత్సరం చూడండి. ఇంకా వాళ్ళు తీసేయాలంటే 2026 ఉండదు. కానీ ఎందుకు భరిస్తున్నా ప్రభు అంటే ఇలాగే భరించాడు గతంలో. ఎవరిని చెప్పండి? సౌల్ని ఎంతగా నేను దూషించాను. ఎవరిని దూషించాను? వీళ్ళు దూషించేది ఇలానే అంటున్నారు, కానీ ఇంతకన్నా దారుణంగా దూషించాడు. మన ధర్మశాస్త్రం మనకుండగా, మోసే ధర్మశాస్త్రం మనకుండగా, మన దేవుడు మనకుండా ఈ నజరేతు నుంచి వచ్చినోడిని పూజిస్తానంటారేట్రానే అని ఉండడా? నజరేతు ఏమన్నా గొప్పదా? ఆ నజరేతులో మంచిది ఏదన్నా ఉందా? అయినా వడ్లవాని కుమారుడు జోలికి పోతారంటే వాళ్ళ అమ్మ మరియమ్మ అంటున్నారు కదండి. ఎన్ని మాట్లాడుతున్నారండి? ఆ మరియమ్మ యెషయా ప్రవచనానికి అన్నదా? ఎన్ని మాటలను ఉంటారు, ఎంత ఇబ్బంది కలగజేస్తుంటారు, ఎన్ని కాని మాటలను ఉంటారు. ఇవన్నీ అంటున్నప్పుడు పౌలు గారికి అర్థమైంది మారిన తర్వాత, ఈ నన్ను భరించావా? నేను ఎవరిని దూషించాను? నీ సంఘాన్ని దూషించాను. నేను ఎవరిని దూషించాను? నిన్ను దూషించాను. నేను ఎవరిని హింసించాను? క్రైస్తవుల్ని హింసించాను. క్రైస్తవులను చంపుతుంటే నేను ఎలా ఫీల్ అయినంటే ఇది నా ప్రాణాధారం. అంటే ఈ పని లేకపోతే నేను బతకనట్టు జీవించాను. నేను ఇదే నా బతుకన్నట్టు. చాలామంది చూస్తారా, ఆడెవడో తెలియక నన్ను వాళ్ళ గ్రూపులో జాయిన్ చేశాడు, ఆలవడనుకున్నాడు. నన్ను అస్తమాలు వచ్చేదండి మెసేజ్లు తెల్లవారులు. ఇంకో ఇవాళ క్రిస్మస్ జరుగుతుంది, వీళ్ళని ఏదోటి చేయాలి, ఏదోటి చేస్తారంట. అన్నీ నాకు కనబడుతున్నాయి. అందులో ఏదోటి చేయాలి. ఆడు అంటున్నాడు ఇక్కడ మనం జెండా కట్టాలి, ఇక్కడ మనం ఇది ఎగరేయాలి, ఇది అలా చేయాలి, ఇలా చేయాలి, నడుద్దాను. ఎన్ని దారుణం. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇక తెల్లారితే ఇలా బతుకండి చెప్పండి, ప్రాణాధారమైనట్టు బతుకుతున్నారు. సంఘాలను చెడగొట్టడం, లేనిపోని మాటలు మాట్లాడడం, యేసుప్రభు మీద కాని మాటలు మాట్లాడడం, క్రైస్తవాన్ని ఎద్దేవ చేయడం, యేసుప్రభు పుట్టుకని ఎద్దేవ చేయడం, డిసెంబర్ సీజన్లో కావాలని డిబేట్స్ పెట్టడం, కావాలని యేసుప్రభు మీద కావాలని ఇంటర్వ్యూలు చేసి ఇదిగో యేసుప్రభు పుట్టుక అబద్ధమంట, యేసుప్రభు పునరుద్ధానం అబద్ధమంట, లేనిపోని మాటలు మాట్లాడి ఇవన్నీ ఎన్ని చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఎలా పోతున్నారు చెప్పిన, యేసుప్రభుని దూషించడానికి అన్నట్టే పుడుతున్నారు. చాలామంది అనుకుంటారు దేవుడు వీళ్ళని ఎంతకాలం ఉంచుతాడండి అంటే, మీరు రాసి పెట్టుకోండి, యేసుప్రభు వచ్చేంత వరకు ఈ మోక ఒకటి ఎడుతూనే ఉంటుంది. మీరు సీరియస్గా దిగి నీ సంగతి ఏటమేంది వెళ్తా అంటే ఈడు పోతాం ఇంకొకటి వస్తాడు.
మీరు సీరియస్గా వాడితో ఫైట్ దిగి నీ సంగతి ఏంటి తెలుసు, వీడికి అడుగుతాను. పౌల కాలం నుంచే ఉన్నారు హింసకులు, దోసకులు. మొదటి శతాబ్దం నుంచే ఉన్నారు క్రైస్తవం మీద పడేడ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త కాదు. యేసుప్రభు రెండో రాకడ వరకు ఆపోజిట్గా యేసుప్రభుకి అపోనెంట్ ఒకటి ఉంటుందా అంటే ఎప్పుడు యేసుప్రభుకి వ్యతిరేకంగా పనిచేసే గుంపు ఉంటుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. అది మన ఊళ్ళలో ఉంటుంది, మన ఇలాకాలో ఉంటుంది, మన పల్లెల్లో ఉంటుంది, మన జిల్లాల్లో ఉంటుంది, మన రాష్ట్రాల్లో ఉంటుంది. యేసుప్రభు బతికిన కాలంలోనే ఉంది. అందుకే ఆయన రాస్తున్నాడు, నేను హింసకుడను, దోషకుడను, అవిశ్వాసిని, ప్రధాన పాపిని. అంటే ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకా రాస్తున్నాడు చూడండి. ఇలాంటి వ్యక్తిని ఏం చేశాడు? 15 వచనంలో అంటున్నాడు చూడండి. 15 వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. బాగా వినండి, క్రీస్తు యేసు వాక్యము ఎంత నమ్మదగినదంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇది నమ్మదగినది. ఈ మాట అంటున్నది ఎవరు? ఒకప్పుడు దోసకుడు. ఈ మాట అంటున్నది ఎవడు? ఒకప్పుడు హింసకుడు. ఈ మాట అంటున్నది ఎవడు? ఒకప్పుడు సంఘాన్ని హింసకు గురి చేసిన వాడు, పాపులంటే ఒప్పుకోని వాడు. ఇప్పుడు ఏమంటాడంటే పాపులలో చెప్పండి ప్రధాన పాపుని నేను. ఆయన రాస్తూ 12 వచ్చిన ఒక మంచి మాట అంటే చూడండి, పూర్వము దోషకుడను హింసకుడైన నన్ను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుకు కృతజ్ఞతున్నై ఉన్నాను. ఏమంటాడు చూడండి, ఇలా అటోడు నమ్ముతామండి. నిన్నో మొన్న నేను కొట్టి, నిన్నో మొన్న నేను కాదు అలాంటి మాట అన్నవాడు ఆడ సరాసరి నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు, నమ్ముతావా? కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే వర్ణించలేకపోతున్నావు. అసలు సంఘమే నమ్మలేదు సరిగ్గా, అపోస్తులే నమ్మలేదు సరిగ్గా, ఎవరో తను అర్థం చేసుకోలేదు సరిగ్గా. అలాంటి టైంలో ఎవరిని హింసించాడో, ఎవరిని బాధించాడో, ఎవరిని కాని మాట్లాడినాడో, ఎవరి మీదైతే తిరగబడ్డాడో ఆ తిరగబడిన ఆ వ్యక్తిని దేవుడు అన్నాడట, నువ్వు నాకు నమ్మకమైన సాక్షి. ఎంత నమ్మకమైన సాక్షి వంటిదిగో, 12 మంది అపోస్తులు ఒకవైపు ఉంటారు, నువ్వు ఒక్కడో ఒకవైపు ఉంటావు. వాళ్ళు 12 గోత్రాలకు అపోస్తులుగా ఉంటారు, అన్ని జనులు మొత్తానికి. చెప్పండి, నువ్వు అపోస్తులుగా ఉంటావు. నేను ఎంత బాగా ఆశ్రదిస్తుంటే అధికారులు ఎదుట కూడా నువ్వేం చేస్తావు తెలుసా? నా కొరకు చెప్పండి, సాక్షిగా ఉంటావు. యేసుప్రభు అంటే ఏదో అనుకున్నాడు, యేసుప్రభు అంటే ఏదేవో చేస్తాడు, యేసుప్రభు అంటే కాని మాటలు మాట్లాడి ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నన్ను నమ్మకమైన వాడిగా చేసేసాడు. అబద్ధికుడైన నన్ను సత్యవంతుడిగా మార్చేశాడు. కృతజ్ఞత లేని నాకు కృతజ్ఞత చూపించి కృతజ్ఞత జరిగేలా చూపించాడు. ప్రమాదకరమైన వ్యక్తినైన నన్ను, ఉగ్రతలో ఉన్న నన్ను నిత్యత్వానికి వారసుడిగా మార్చేశాడు. ప్రధాన పాపిగా ఉన్న నన్ను నీతిమంతుల జాబితాలు నిలబెట్టేశాడు. గమ్మత్తైన సంగతి ఏంటో 16 వచనంలో చెప్తున్నాడు చూడండి. అయినను నిత్య జీవం నిమిత్తము నేను మాదిరిగా ఉండులాగున, యేసుక్రీస్తు నేను మాదిరిగా ఉండులాగున. ఇప్పుడు బాగుంది. ఒకప్పుడు ఈ మనిషిని అడుగుతున్నా, ఒకప్పుడు పాపులందరికీ లీడరు, పాపుల్లో ప్రధాన పాపులు అంటే దాని అర్థం ఏంటి? పాపుల్లో ప్రధాన పాపులు అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నా? యేసుప్రభుని హింసిద్దాం అనుకున్న వాళ్ళందరూ ఒక మోక అయితే ఆ మోకకి లీడర్ ఎవరంట? ఈ మనిషి. రండ్రా వెళ్దాం, కూడేద్దాం రండి అని కూడా వాళ్ళందరికీ లీడర్. అందుకే చూడండి, స్టెఫన్ను కొడుతుంటే వాళ్ళ వస్త్రాలకు కాపలా కాసింది ఎవరండి? ఈయన. అందుకే వీళ్ళందరిలో డేంజరస్ ఫెయిల్ ఎవడ ఉన్నాడంటే నాయకత్వం వహించింది చెప్పండి నేనే. ప్రధాన పాపుడు A1, A2, A3, A4, A5, A11 అని ఏదైనా ఒకవేళ కేసులు కడితే అందులో A1 ముద్ద ఎవడన్నా ఉన్నాడంటే ప్రభువా నేనే. నేను మాట్లాడుతాను, ప్రభా నేను ముద్దాయిని, నేను నేరస్తుడిని, నేను ఎలాంటి వాడిని అంటే మాదిరి లేనివాడిని, దోషకిని. ఒక మనిషితో నాకు మాట్లాడడం రాదు సరిగ్గా. నాకు అదో రకమైన పొగరు, అదో రకమైన హింస, అదో రకమైన అవిశ్వాసం. ఇలాంటి పాప ప్రీతిలో ఉన్న నన్ను ఈరోజు ఎలా మార్చేసావు తెలుసా? నన్ను రోల్ మోడల్గా చేసేసావు. మీకు పౌలు గారి జీవితం చదువుతుంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మన జీవితాలు మనకి జ్ఞాపకం రావాలి. నేను అడుగుతున్నాను, ఈరోజు మన మైకులు పట్టుకుని ఇలా దేవుని ముందు కూర్చొని ఈరోజు ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతున్నామంటే నేను అడుగుతున్నాను, నలుగురికి మాటలు చెప్పగలుగుతున్నామంటే అసలు మనం ఏమాత్రం మాదిరికరమైన బతుకులు కలిగిన వారమని గతం చెప్పండి. మన తండ్రులు మంచోళ్ళా? మన ఊరు మంచిదా? మన తల్లులు మన పితరుల సాక్ష్యాలు మంచి సాక్ష్యాలా?
దేవుని ఎరిగిన వారా అని అడుగుతున్నాను. ఏమాత్రం చెప్పుకోదగ్గ మంచి సాక్ష్యాలు మనకున్నాయా? అలాంటి ఏ సాక్ష్యాలు లేకపోయినా ఈరోజు మనల్ని ఎలాగైతే నిలబెట్టాడో మనకన్నా బాగావేనండి. ప్రధాన పాపిగా పిలువబడుతున్న పౌలు అన్నాడు, నేను రోల్ మోడల్ ఏంటి ప్రభు, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నీ ప్రేమను ఏమని వర్ణించను? నీ ప్రేమను ఏమని, అసలు ఇది వర్ణించడం కాదు, భరించలేనంత ప్రేమ. నీ ప్రేమను ఏమని చాటును? నేను రోల్ మోడల్ ఏంటి? నేను చుట్టూ ఉన్న వరకు ఒకప్పుడు ఈ ప్రజలను కొట్టాను, ఒకప్పుడు ఈ ప్రజలను తిట్టాను, ఒకప్పుడు ఈ ప్రజలను హింసించాను, ఒకప్పుడు ఈ ప్రజల మీద ద్వేషానికి గురయ్యాను, ఒకప్పుడు ఈ ప్రజల్ని కాని మాట్లాడినాను. ఈరోజు నన్ను ఏం చేస్తావు తెలుసా? మాదిరిగా మార్చేస్తావు. నన్ను మోడల్గా చేయడం ఏంటో, నన్ను మోడల్గా చేయమంటే. ఒకప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను, ఇప్పుడు గుడ్ ఎగ్జాంపుల్గా మార్చేస్తాను. నేను అడుగుతున్నాను, అపోస్తలుడైన పౌలు నీకు నాకు చూపిస్తుంది చెప్పిన, తన ప్రొఫైల్ చదువుతున్నప్పుడు తన ప్రొఫైల్ మాత్రమే కాదు మనకు కనబడుతుంది, మన గతం కూడా మనకు కనబడుతుందా లేదు చెప్పండి. 2025 అంతా నీ కాని మాటల చేత ఎంతమందిని బాధ పెట్టుంటావు, ఎంతమందిని హింసించుంటావు. నీకు కావాలని నీకు తెలుసు, ఈ మాట అంటే బాధపడతానని తెలుసు, అయినా నువ్వు ఎంత రెక్లెస్గా సంఘంలో కాని మాట్లాడుకుంటూ తిరుగుంటావు. ఎంతమందిని దూషించుంటావు, ఎంతమందిని హేళన చేస్తుంటావు, ఎన్నిసార్లు నువ్వు అవిశ్వాసాన్ని వ్యక్తీకరించావు. కానీ 25 అంతా ఏం చేశాడు చెప్పిన దేవుడు? భరించాడు. 25 అంతా భరించాడు. ఇప్పుడు ఈ ఒక్క వారం దాటితే నీకు 26 రాబోతుంది. క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్, న్యూ ఇయర్లో ఉన్న గుడ్ న్యూస్ అని చెప్పిన, ఈ రెండు ఊగిసలాట మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చాడు. ఎందుకు వచ్చా ప్రభు అంటే, ఆయన గుర్తుపెట్టుకోండి, ఇల్లు ఇవ్వడానికి, వాకిలు ఇవ్వడానికి, డబ్బులు ఇవ్వడానికి, అత్తాకోళ్ళ గొడవలు సమాధానపరచడానికి, ఇంట్లో ఎలకలు ఎక్కువైతే 3 పిల్లిని పంపడానికి, సీపిరిగట్ట చివరి కాదు మొదలెట్టుకొని ఇంతకు రాలేదు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడు రాస్తున్నాడు చూడండి. ఆయన ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు. ఇప్పుడు బాగానండి, ఆయన వచ్చింది దేనికి? పాపులను రక్షించడానికి. క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటి? పాపులను రక్షించడానికి. ఆయన పాపులను రక్షించడానికి ఆయన చేసే పని తెలుసా? ఈ పాపులందరి పట్ల దీర్ఘశాంతం వహిస్తాడట. ఆ దీర్ఘశాంతం వహించిన ఆయన భరిస్తాడట. అడుగుతున్నాను, నువ్వు నేను మంచోళమేనా 2026లో అడిగడానికి? నీకు నాకు రైట్ ఉందా చెప్పండి? నేను నిజాయితీ కొడుతున్నాను. మీరు ఎవరికై చెప్పొద్దు, ఎవరి దగ్గర ఒప్పుకోవద్దు. మీరు దేవుని ఎదుట మీకు నిజాయితీ ఉంటే, దేవా 25లో ఒక్కసారి కూడా నా మాటల చేత కానీ, చూపుల చేత కానీ, ఆలోచనల చేత కానీ, దోషణ చేత కానీ, అవిశ్వాసం చేత కానీ ఎక్కడ నిన్ను అబద్ధం ఆడకుండా నిజాయితీగా చెప్పండి. ఏదో ఒక సెక్టార్లో దేవుని మనం బాధ పెట్టాం. ఎన్నోసార్లు దేవుని పట్ల అవిశ్వాసాన్ని మనం చూపించాం. ఎన్నోసార్లు మన దోషణ మాటల చేత ఇతరులను బాధ పెట్టాం. ఎన్నోసార్లు మనకు తెలిసి ఈ మాట అంటే బాధపడతారని, అక్కడ వరకు ఎందుకు? నీ వైఫ్ని బాధ పెట్టుండవా, నీ భర్తను బాధ పెట్టుండవా, నీ పిల్లలను బాధ పెట్టుండవా, నీ తల్లిదండ్రులను బాధ పెట్టుండవా, నీ స్నేహితుల దగ్గర ఎలాంటి గాలి మాటలు, బలహీనమైన మాటలు మాట్లాడుండవు. ఇన్ని మాటలు నిన్ను 25, 24, 25 వరకు నేను ఏం చేస్తాడు చెప్పు? దేవుడు భరిస్తున్నా. ఎందుకు భరిస్తున్నా ప్రభు అంటే దేవుడు అంటున్నాడు ఆ కిందికి రాస్తూ, దీర్ఘశాంతం చూపించి చెప్పండి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవ నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపునైన నా యందు కనుపరిచినట్లు నేను కనికరబడితిని. మీరు అనుకోవచ్చు, దేవుడు నా పట్ల దీర్ఘశాంతం ఉందంటే. ఎందుకు లేదు? యెహోవాకి నచ్చని హేయమైన 7 వాటిల్లో ఒకటి ఏంటో తెలుసా? గ్యాసిప్స్. నువ్వెన్నిసార్లు ఇతరుల కోసం నీకు ఆధారాలు లేని మాటలు మాట్లాడి వాళ్ళ మధ్య పొలాలు పెట్టుంటావు చెప్పు, కాదా? ఎదుటోళ్ళ కుటుంబం పట్ల ఎన్నిసార్లు తప్పులు మాట్లాడుంటావు? నీ స్నేహితుల మీద లేనిపోని కథలు ఎన్నిసార్లు చెప్పుంటావు? చెప్పలేదు ఒకసారి కూడా? అక్కడ వినబడింది ఒకటి అయితే నువ్వు మరొకటి పోర్ట్రేట్ చేసిన కార్యక్రమాలు లేవా? నువ్వు చూసింది ఒకటి, చూడండి ఒకటి, చెప్పింది నువ్వు లేవా? నువ్వు ఎన్నోసార్లు కాని మాటలు మాట్లాడి లేదా? అక్కడ వరకు ఎందుకు? అనేక సార్లు సేవకుల మీద కూడా సనిగిన పరిస్థితులు లేవా? నేను అడుగుతున్నాను, ఇన్ని చేసినా దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? భరిస్తున్నా. ఆయనకి నచ్చనే మనం చేస్తాం. ఆయన ఇష్టపడిన వాటిలో ఒకటి ఇతరుల కోసం లేని కొండెములు చెప్పడం. నువ్వు చెప్పలేదు ఎవరి కోసం చెప్పండి? మాట్లాడితే ఏదో ఒక సెక్టార్లో ఖచ్చితంగా మనం బాధపడతాం, ఏదో ఒక నిందేస్తాం, మనం మంచోళ్ళం అనిపించుకోవడానికి. చెప్పండి,
ఇతరులను చెడ్డోళ్ళని చేస్తాం. మనం నీతిమంతులుగా కనపరచుకోవడానికి ఇతరులని అనీతిమంతులుగా చూపిస్తాం. మనం గొప్పలం అని చెప్పుకోవడానికి వాళ్ళ బలహీనతల కోసం మనం మాట్లాడలేదా? కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇలాంటి కార్యాలు చేసిన వారు ఎవరున్నా వాళ్ళు నేను భరిస్తున్నాను. అందుకు పౌలు గారు ఏమంటున్నారంటే, సకల యుగాలలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడుగా అద్వితీయ దేవుడు మహిమయు యుగ యుగాలు కలుగును కాక ఆయన ఎవరిని చూడండి. ఇప్పుడు ఆయన నాకు ఏమైపోయాడంటే, ఒకప్పుడు నా పాత రోత జీవితం ఉండేది, దూషించేవాడిని, హింసించేవాడిని, అవిశ్వాసంతో ఉండేవాడిని. ఇప్పుడు నన్ను ఎలా మార్చేశాడంటే, దూషించే నన్ను విశ్వాసిగా మార్చేశాడు. ఒకప్పుడు నన్ను అబద్ధికుడు కూడా నన్ను నిజాయితీగా మార్చేశాడు. ఒకప్పుడు అవిశ్వాసంతో నన్ను విశ్వాసిగా నిలబెట్టాడు. ఒకప్పుడు పాపి కూడా నన్ను ఇప్పుడు పుణ్యాత్ముడిగా మార్చేశాడు. ఒకప్పుడు కృతజ్ఞత లేని నాకు కృతజ్ఞతలు ఇచ్చాడు. ఇప్పుడు నన్ను నిత్యత్వానికి అర్హత లేని నిత్య నరకానికి పోయి నన్ను నిత్య జీవానికి వారసుగా చేశాడు. కనుక ఈయనకి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే నా రాజు. నన్ను రక్షించడానికి వచ్చిన నా మహారాజు. ఆయన రాజు అయ్యుండి అక్షయుడై ఉండి అదృశ్యుడకు దేవుని అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగాలు కలుగునుగాక. ఎవరి కోసం చెప్తారు చెప్పండి? ఈ రాజు ఎవరు? నేను మళ్ళీ అడుగుతాను, ఇక్కడున్న రాజు ఎవరు? ఇక్కడున్న అక్షయుడు ఎవరు? ఇక్కడున్న అదృశ్యుడు ఎవడు? ఆ అదృశ్యుడైన వాడు దృశ్యంగా మారిన వాడు ఎవరు? ఏ క్రిస్మస్ దేవుడు అంటున్నావో ఆ క్రిస్మస్ దేవుడు వచ్చి ఏం చేశాడు? ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఈ అదృశ్యుడైన వాడు లేదా అక్షయుడైన వాడు లేదా ఘనత కలిగిన వాడు, దేవుని సముఖంలో దేవునితో సమానుడైన వాడు, దేవుని కుమారుడైన వాడు ఈ భూమి మీదకి మానవుడికి వచ్చి ఆయన ఏం చేశాడు? ఒక్కసారి అలానే ఉంచి ఒకసారి ఫిలిప్పీ పత్రిక రండి, 2వ అధ్యాయం. త్వరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. కావున ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆత్మయందు ఏ దయారసమైనను ఏ వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులగునట్లు ఏ ప్రేమ కలిగి అని చెబుతూ 4వ వచనంలో మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అప్పుడు క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది. ఏం చేశాడు ఆయన భూమి మీద? 6వ వచనం చెప్తాడు చూడండి. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రుక్తినిగా చేసుకుని. అంటే ఆ మాటలకు అర్థం ఏంటి? ఈ ప్రధాన పాపం రక్షించడానికి, ఈ పాపం రక్షించడానికి ఆయన ఏమైపోయాడు తెలుసు? జీరో అయిపోయాడు. ఆయన ఎంత జీరో అయ్యాడంటే, ఎంత రుక్తినిగా, ఆయన దేవుడు రా అని చెప్పినా సరే ఆయన దేవుడు ఏంటని ఎంతగా తనను తాను తగ్గించేసుకున్నాడు. యేసుప్రభుని స్త్రీ లేనివాడు అంటున్నారు, యేసుప్రభుని మనిషి అంటున్నారు, యేసుప్రభు పుట్టలేదు అంటున్నారు, యేసుప్రభు పుట్టికి నెట్టకారం చేస్తున్నారు. ఆయన ఎంతగా తగ్గిపోయాడంటే అసలు ఆయన దేవుడు అంటే దేవుడా అని నమ్మలేనంత తనను తాను తగ్గించేసుకున్నాడు. ఆయన ఎలా మార్చుకున్నాడు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు దేవుని స్వరూపం గలవాడు ఉండి దేవునితో సమానగుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ప్రశ్న అర్థం చెప్పండి. మనకి ఎవడన్నా గవర్నమెంట్ ఆఫీసులో బాగా అధికారులు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవడైనా గవర్నమెంట్ ఆఫీసులో మనకు బాగా తెలిసిన అధికారి ఎవడైనా ఉంటే ఆ అధికారి కోసం మనం ఏం చెప్తాం చెప్పండి? ఆడికి ఏ చుట్టం కాకపోయినా మా చుట్టం అని చెప్తామని. పైగా అలాంటితో ఒక లైజనింగ్ మెయింటైన్ చేస్తాం. ఎందుకు లైజనింగ్ మెయింటైన్ చేస్తాం? ఎప్పటికన్నాడు ఏదో టైంలో ఎన్ని చిత్రమారేసాలు మనకి, ఎప్పటికైనా ఏదో టైంలో ఆడు ఉపయోగపడతాడని చెప్పి ఆడితో అవసరం లేకపోయినా ఆడి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తాం, అవసరమైతే దారిలో కనపడతా గ్రీటింగ్ కార్డు ఇస్తాం, ఆడితో ఏదో కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటే. ఎందుకంటే అధికారి ఆడితో ఏదో ఒక పని ఉంటుంది. అందుకే ఆడధికారి అయితే మనం ఏదో అధికారులు అయినట్టు అప్పుడప్పుడు ఆడు మా ఊడని మనం చెప్పుకోవా? పక్కోడు అధికారి అయితేనే నువ్వు అధికారి అయ్యని ఫీల్ అయిపోతున్నావే. ఏదో బీరకాయ చుట్టూ ఉన్నవాడే ఆడు నీకు అధికారి అయితే అధికారిగా నువ్వు అధికారి అని ఫీల్ అయిపోతున్నావే. ఆడధికారి అయితే నువ్వు అధికారం అన్నట్టు గొప్ప చెప్పుకుంటున్నావే. ఇక్కడ గమ్మత్తు చెప్తున్నా, అధికారి పక్కోడు అధికారి అయిన ఆయన కూర్చొని ఎంత గొప్పగా చెప్పుకుంటే ఈయన ఎవరి అధికారాన్ని పక్కోడు అధికారాన్ని వదిలేసి భూమి మీదకి రాలేదు చెప్పండి. తన దైవ అధికారాన్ని వదిలేసి భూమి మీదకి వచ్చాడు.
ఈ మనస్సు నువ్వు కలిగి ఉండాలి. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీకు ఎన్నున్నా, నీకు డబ్బున్నా, పేరున్నా, నీకు ఘనతున్నా, నీకు ఓపుకున్నా, నీకు బలమున్నా, క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటో తెలుసా? తగ్గాలి, గొప్పలకి పోకూడదు. పౌలు అదే చూశాడు. నువ్వు ఎలా నన్ను పట్టుకున్నావు, నన్ను ఎలా మార్చావు, నా కోసం నువ్వు దిగి రావడం ఏంటి, ఈ పాపి కోసం నువ్వు రావడం ఏంటి, హింసించిన నా కోసం, దూషించిన నా కోసం, ఈ పాపిని రక్షించడానికి, ఈ పాపులను పట్టుకోవడానికి నిన్ను నువ్వు రుక్తినిగా మార్చుకో. నువ్వు రాజువై ఉండి, అక్షయుడివై ఉండి, అదృశ్యవై ఉండి, దేవునితో సమానుడివై ఉండి నువ్వు వచ్చిన తీరుతెలను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నాకు అర్థమవుతుంది, నేను కూడా నీ మనసే కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, అందుకే దేవునితో వాదా కలిగిన వాడు ఉండి ఆయన హోదాను ఆయన వదులుకున్నాడు. నేను అడుగుతున్నాను, నువ్వు క్రిస్మస్లో ఏం చేస్తున్నావు? లేదా ఈ ఏడాదంతా ఏం చేసావు? చాలామంది ఏం చేస్తారు చెప్పినా, ఎట్టుకున్న వస్తువులను బట్టి ఎదుటోళ్ళని ఎక్కిరించుకుని ఇలా తిరుగుతాం మనం కదా. నేను ఎప్పుడో పెళ్ళిలో వాకింగ్ చెప్పాను, అందరూ బాగానే కూర్చున్నారు. ఆ పెళ్లి కూతురు, ఆ పెళ్లి కొడుకు అత్త మాత్రం కూర్చోట్లేదు. నేను అడిగాను, మరి అందరూ పెళ్లి కూతురు బాగానే ఉంటుంది, మీ బావ పెళ్లి కొడుకు బాగానే పెట్టండి, మీ అత్తగా ఏమైందా 2 సార్లు లేచిందని అడిగాను. ఆవిడ ఏమనలేమో తెలిసిన ఆవిడ. అప్పుడు నాకు చెప్పింది, నాకు చెప్పాడు ఆయన ఏమనంటే, అలాగే లెగుతుందిరా అన్నాడు. ఏ అని అడిగితే ఆవిడ చెప్పి, మా అత్త కొత్త నక్లీస్ కొన్నదరా అన్నాడు. మళ్ళీ ఆవిడ సాంగ పెద్ద. నేను అడుగుతున్నాను, క్రిస్మస్లో లేనిదేంటి చెప్పనా? తగ్గింపు లేదు. నీ బట్టలు బాగున్నాయా, నా బట్టలు బాగున్నాయా, నీ అధికారం ఎంత, నా అధికారం ఎంత, నీ హోదా ఎంత, నా హోదా ఎంత, ఈ గొప్పలు తిరుగుతున్నారు తప్ప యేసు ప్రభు కలిగిన మనసు ఏంటో తెలుసు? ఆయనకి కలిగిన మనసు, ఆయనకి అన్నీ ఉన్నా చెప్పండి, తగ్గించుకుని వచ్చాడు. అలా ఉంటే క్రిస్మస్. నువ్వు అలా చేస్తే, అలాంటి స్వభావం నువ్వు కలిగి ఉంటే యేసు ప్రభు ఇష్టపడే క్రిస్మస్ నీ లైఫ్లో జరుగుతున్నట్టు. నీ అధికారాన్ని ఇతరుల మీద సెలయించుకో. ఒకవేళ నీకు డబ్బులు ఉన్నాయా, నీ డబ్బులు ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతించు, అంతేగాని లేనోళ్ళ మీద డబ్బులు లేవని మాట్లాడు. చాలామంది మాట్లాడతారు, మళ్ళీ వీళ్ళందరూ క్రిస్మస్లు చేసేవాళ్ళే. ఎక్కువ మాట్లాడక నీళ్ళు కూడా ఎత్తనేమనుకున్నావు, ఎక్కువ సరిహద్దు గొడవలు వస్తాడా అన్నారట, ఎక్కువ మాట్లాడుకో, కొనివాడు ఎత్తనేమనుకో, నీకు డబ్బు ఎక్కువైపోయి ఏమంటున్నావు, గొడవాడు ఇల్లు కొనేస్తారు. అందుకే చూడండి ఎలాంటి మాటలు, తగ్గింపు. ఆయన ఎంతగా తగ్గించుకున్నారు. ఆయన దేవుని స్వరూపం గలవాడు ఉండి దేవునితో సమానుడిగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి, ఏడుపొచ్చే మాట్లాడి చెప్పనా, నేను త్వరగా ముగిస్తాను. మనుషుని పోలికగా పుట్టంటే సృష్టికర్త అయిన వాడు చేయబడిన సృష్టంగా మారడం ఎంత అవమానకరం అండి. అది గొప్పగా చెప్పుకునే విషయం ఏం కాదు. సృష్టికర్త అయిన వాడు చేయబడిన సృష్టంగా మారడం ఏంటి, అది అవమానం అంటే అవమానమే. మనుషుని పోలికగా పుట్టి అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, ఆకారమందు మనుషుడిగా కనబడంటే దాని అర్థం ఏంటి? మనుషుని పోలికగా పుట్టడం అంటే ఏంటి? మనుషుని పోలిక, దేవుడు మానవుని పోలికలో పుట్టడం గొప్ప సంగతి అంటారా, అవమానం అంటారా? అవమానమే. ఎందుకు చెప్పినా, మనుష్యుడు గుర్తుపెట్టుకోండి, మానవుడు దేవదూతల కన్నా ఒక విషయంలో తక్కువవాడు. దేవదూతల కన్నా ఒక విషయంలో తక్కువవాడు. ఏ విషయంలో? మరణ విషయంలో. రెబ్రీ పత్రిక కానీ కీర్తనలు కానీ ఇంటికి వెళ్తారు చదవండి. మరణం ముందు దేవదూతల కన్నా తక్కువవాడు మానవుడు. అలాంటి మానవుడు గుర్తుపెట్టుకోండి, దేవదూతల కన్నా తక్కువవాడైన మానవ స్వరూపాన్ని ధరించుకుంటుంది. అవమానం కదా ఆయనకి? అరే నీకన్నా గొప్పగా కనబడుతున్న ఆ దేవదూతలు, అదృశ్య రూపంలో ఉన్న దేవదూతలు ఆయనకి ఏం చేస్తారు చెప్పిన? సర్వీస్ చేస్తారు. వాళ్ళందరూ సర్వెంట్స్. అలాంటి సర్వెంట్స్ కన్నా గుర్తుపెట్టుకోండి, తన దగ్గరున్న దేవదూతల కన్నా తక్కువ వారైనా చెప్పండి మానవ పోలికలో పుట్టి, ఆ మానవ పోలికలో మళ్ళీ ఎలా పుట్టాడు? దాసుని స్వరూపం ధరించుకొని నడుతున్నాను. దాసుడు అంటే ఏ దాసుడు? మనుషుల్లో మరింత అధ్వానంగా కూలి పనిచేసే దారిద్ర్యకు ఇంకా దిగువను బతుకుతున్నా అలాంటి స్వరూపం ధరించుకోండి. ఎందుకు ప్రభు ఎంతగా దిగిపోయావంటే ఆయన అంటున్నాడు ఈ పాపులను రక్షించడానికి, ప్రధాన పాపను రక్షించడానికి, పాపులను రక్షించడానికి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే చెప్పండి రుక్తినిగా మార్చుకొని మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొని. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, ఆయన రుక్తినిగా మార్చుకోండి. 0. నువ్వు దేవుడు అని పలుమార్లు అడిగినప్పుడు ఆయన అన్నాడు 0.
ఇప్పటికీ ఆయన మీద ప్రశ్న ఏంటి చెప్పిన, ఆయన దేవుడా, దేవునితో సమాన. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ఆయన దేవుడితో సమాన అన్నవారు అంటే ఒప్పుకోని వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే మీరు నమ్మగలరా? చాలా సంఘ నాయకుల్లో ఆయన దేవుడితో సమానుడు, నిత్యుడు, ఆయన కూడా అమరత్వం గలవాడని చెప్తే ఒప్పుకోని వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరు. ఎందుకంటే ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారంటే ఆయన అంత జీరో చేసుకున్నారు కనుక నమ్మలేకపోతున్నారు. ఆయన తనను తానంత జీరో చేసుకుని అంత తగ్గించేసుకున్నాడు. తన నిత్యత్వాన్ని, తన అమరత్వాన్ని, తన అదృశ్యాన్ని, తన అక్షయుడకు దేవుని స్వరూపాన్ని, ఆ దేవుని యొక్క గంభీరత్వాన్ని తగ్గించుకొని మానవ స్వరూపంలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆకారమందు మనుషులుగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపండి. ఇప్పుడు చెప్పండి, దేవునికి మానవ ఆకారంలో యేసుప్రభు విధేయత చూపిస్తే ఆ విధేయతరానికి పొందింది ఏంటో తెలుసా? శిలువ. ఇప్పుడు చెప్పండి, దేవునికి విధేయత చూపిస్తే మనకు వచ్చే ఆఫర్ ఏంటో తెలుసా? మరణం. దేవునికి విధేయత చూపిస్తే మనకు వచ్చే బాధ్యత ఏంటో తెలుసా? జీవితం నిందల పాలు, అవమానం, బాధలు. అందుకే చూడండి, దయాప్రాప్తిరాలా నీకు శుభము, దయాప్రాప్తిరాలు నీకు శుభం అంటే ఆ వర్తమానానికి విధేయత చూపించింది. ఏమైంది మరియమ్మ జీవితం? విధేయత చూపిస్తే శుభం జరగదు. చెప్పండి, పెళ్ళి ఆగిపోయింది. చెప్పండి, కాబోయే భర్త అనుమానించాడు, తోబుట్టువులు అనుమానించారు, ఆడబడుసులు అనుమానించారు, ఊరంతా అవమానించారు, అనుమానంగా చూస్తారు. విధేయత చూపిస్తే ఏమవుద్ది? నేను పొగడరు. చెప్పండి, నీకు అందరూ యాంటీ అయిపోతారు. చివరికి దేవునికి విధేయత చూపించే కొలది నీకు సావు దగ్గర అవుతా తప్ప, చెప్పండి, నీకు శుభాల దగ్గర అవ్వవు. యేసుప్రభు అంటున్నాడు, ఈ మనసు మీరును కలిగుండి. ఏ మనసు కలిగి ఉండాలి? యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. మీకు అధికారం ఉన్నా తగ్గించుకోండి, నీకు వాదా ఉన్నా తగ్గించుకోండి, మీకు గొప్పతనం ఉన్నా తగ్గించుకోండి. ఎంతగా తగ్గించుకోవాలంటే తనను తాను రుక్తినిగా మార్చుకునేంతగా. మరియమ్మ అంటాది, మీరు క్రిస్మస్లో ఇంటికి వెళ్తారో చూడండి, మరియమ్మ అంటాది, నాలో దేవుడు అందాన్ని చూడలేదు, నాలో దేవుడు నా కన్యత్వాన్ని చూడలేదు. ఇజ్రాయెల్ దేశంలో ఎందరో ఆడపిల్లలు ఉండగా నా దేవుడు నన్ను ఏదేదో చూడలేదు, నా దేవుడు నాలో చూసింది ఏంటంటే, ఆ 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, నాలో దేవుడు ఏదని చూసిందంటే ఈ దాసురాలు దేన స్థితి చూశాడు. ఎలిజబెత్ అమ్మలో దేవుడు చూసిందేంటి? ఆవిడ అంత పెద్ద పాస్టరమ్మ అయి ఉండి కూడా, ఆవిడ ఎంతో గొప్ప దైవజన సీనియర్ సిటిజన్గా ఆవిడ ఉన్నా కూడా ఆవిడ గుర్తుపెట్టుకోండి, ఒక సామాన్యమైన 16 ఏళ్ళ ఆడపిల్ల వచ్చి ఆ ముందు నిలబడితే దేవుని కుమారుడు నా గర్భాన్ని పుట్టబోతానని చెప్పక ముందే నువ్వు నాకన్నా గొప్పదానం అంటే ఎలిజబెత్ అమ్మలో దేవుడు చూసింది చెప్పండి, తగ్గింపు. మరియమ్మలో చూసింది చెప్పండి, తగ్గింపు. యోసేపులో చూసింది చెప్పండి, తన కాబోయే భార్య ఆల్రెడీ గర్భవతి అని తెలిసినా, తన పెళ్లి పెటాకలైపోతుంది అని తెలిసినా, తన స్నేహితులు ఆయన ఎంతో ఎటకారం చేస్తారని తెలిసినా, చివరికి తనను కాని గర్భాన్ని కూడా పట్టుకుని పారిపోయాడు. చూసారా? దేవుని మాటకి ఆయన తగ్గాడు. వదిలేయాలనుకున్నాడు, చివరికి గుండెల్లో పెట్టుకుని దాచుకున్నాడు. తనది కాని గర్భాన్ని కూడా పెట్టుకుని తిప్పుకున్నాడు. ఇవన్నీ చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది? ఈ క్రిస్మస్ దేవుడు ఎలాంటి మనసు ఎరిగిన వారంటే, క్రీస్తు యేసును మనసు కలిగిన వారు, దేవునికి విధేయత చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉంటాడు ఈ క్రిస్మస్ దేవుడు. మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎంత తగ్గించుకోమంటే అంత. క్రిస్మస్లో ఏమంటే చెప్పండి, అంత ఆడంబరం ఉంటుంది. ఉండదు చెప్పండి? యేసుప్రభు మొదటి క్రిస్మస్లో ఆయనకి కొత్త బట్టలు ఉన్నాయా? అర్థం. ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఈరోజు క్రిస్మస్లో ఉందా? ఈ క్రిస్మస్కి ఏం కొనుక్కోవాలి? ఏం కొనుక్కుంటావు? బరకాం కొనుక్కో, కోన్సెన్సో. ఏం కొనుక్కుంటా? ఏదో ఉన్నది వేసుకో, ఏదో చేయనడుతున్నావు. ఏ మనసు ఏం తగ్గింపులు కనబడుతున్నాయి? బట్టల్లో తగ్గింపు లేదు, తిండిలో తగ్గింపు లేదు. ఎంత తగ్గింపు లేని పనులంటే నేను త్వరగా ముగిస్తున్నాను. ఆ కేక్ కట్ చేశారట. ఆ కేక్ కట్ చేసిన తర్వాత పాస్టర్ గారు ఇటేపు ఉన్న పెద్దలకు పెట్టారట, ఇటేపు ఉన్న పెద్దలకు కొంచెం లేట్గా పెట్టారంట. ఈ లోపల దిగి వెళ్ళిపోయారంట. ఎంత తగ్గింపో! గొప్ప సంఘమే. ఈ పెద్దలు పెట్టే లోపల దిగి వెళ్ళిపోయారని నడుతున్నాడు. తగ్గింపు నడుతున్నాడు. క్రిస్మస్లో దేవుడు చూసే బ్యూటీ అని చెప్పండి, దేవుడే తగ్గొచ్చాడు, మరియమ్మే తగ్గిపోయింది, ఎలిజబెత్ అమ్మే తగ్గిపోయింది, చివరికి దూతల్లో ప్రధానికున్న గాబ్రియల్ దేవదూత ఎవరైతే ఉన్నారో ఆయనే దిగిపోయి తగ్గిపోయాడు. ఎంతమంది తగ్గించుకుని క్రిస్మస్లో కనబడుతుంటే ఈరోజు తగ్గింపు కలిగిన ఆరాధకులు ఉన్నారా? ఎప్పుడు పాపులు రక్షింపబడతారు? నువ్వు డాంబికంగా ఉండి పొగరగా తిరిగితే పాపులు రక్షింపబడరు. మనం ఎప్పుడు మాదిరికరంగా ఉంటాం తెలుసా? మనకు అన్నీ ఉన్నా చెప్పండి, తగ్గించుకోవాలి.
మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఇతరులకు మాదిరి అవుతాం. అలా మార్చేలాగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? మాదిరికరమైన, నమ్మకమైన సేవకుడిగా, దేవునికి ఉపయోగపడే పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ రోజు మనకు చెప్తున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఆయన వెళ్ళాడట, కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినా, ప్రేమన్నా, ఆదరణైనా, ఆత్మయం, ఏ సహవాసమైనా, ఏదైనా, దయారసమైన, వాత్సల్యమైన ఉన్న ఎడలా మీకు ఒక మాట చెప్తున్నాను, ఏక మనసులై ఉండండి. ఈ క్రిస్మస్ అయిపోయింది, ఇంకో 2-3 రోజులు పోతే ఏమవుతుంది చెప్పండి? న్యూ ఇయర్ వస్తుంది. నేను న్యూ ఇయర్లో అడుగుపెట్టే ముందు మీకు నచ్చినా నచ్చకపోయినా మాట చెప్పనా? ఎవరికన్నా సారీలు చెప్పాల్సినవి ఉంటే చెప్పండి, సారీలు చెప్పేయండి. అయ్యో నేను అలాగా మన ఇజ్జా తగ్గిపోతుంది, నేను తగ్గలేనంటే నడుతున్నాను. యేసుప్రభు అంటాడు, ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కాదు. దూషించిన వాడి దగ్గరికి ఆయన వచ్చాడు, హింసించిన వాడి దగ్గరికి ఆయన వచ్చాడు నడుతున్నాను. నువ్వు అలా ఆయనే తనను తాను తగ్గించుకుని ఇతరుల దగ్గరికి వస్తే నువ్వు న్యూ ఇయర్లోకి వెళ్ళే ముందు నువ్వు చేయాల్సిన పని అని చెప్పాను. నేను ఎవరు దూషించారో, ఎవరు ఇబ్బంది పెట్టారో, ఎవరి కారకులు అయ్యారో, అవసరమైతే వాళ్ళకి ఒక హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ పడాయి. నాతో గొడవలు పెట్టుకున్న కొంతమంది ఉన్నారులేండి. ఇంకెక్కువ గొడవ పెట్టుకోలేము, ఎందుకంటే ఏమన్నా అంటే ఇంక ఆయనతో గొడవ మనకి. అందుకే లాస్ట్గా గొడవ పెట్టుకుంటే ఇంకా లాస్ట్లో ఇంకేం అనలేను, నేనే బాధపడుతున్నా. ఒక మాట అంటాను లాస్ట్లో, నా ఫైనల్ టచ్ ఏంటంటే నేను ఇలా అన్నాను, మీకు మాట చెప్పాలి అన్నాను. ఏంటి చెప్పండి అన్నాను. ఏమనుకోకూడదు మరి అన్నాను. ఏమనుకోని అన్నారు. నిజంగా ఏమనుకోకూడదు కదా అన్నారు. ఏమనుకోని అన్నారు. ఐ లవ్ యూ అమ్మ అన్నాను. తర్వాత అన్నాను, ఐ లవ్ యూ మై సన్ అన్న. అయిపోయింది అక్కడితో. ఇంకంతే. నేను మాటని ఏళ్ళకన్నా ముందు నేను తగ్గడం ఏంటని నేను అనుకుంటే ఎప్పటికైనా దూషిస్తూ ఉంటారు చెప్పండి. ఫేస్బుక్లో అప్పుడప్పుడు పచ్చి కామెంట్లు పెడతారు. ఆ కామెంట్లు పెడుతున్నప్పుడు ఏమనకండి, గాడ్ బ్లెస్ యూ అనండి అంతే. మీ ఇంటి మీదకి ఎవడైనా అన్యాయంగా వస్తే ఏమనకండి, దేవుడు నిన్ను నీ పిల్లల్ని దీవించి ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యం జరిగింది కట్టి చెక్కిపోతాడు. ఏటి నీ తిడతాడు, నన్ను గాడ్ బ్లెస్ యూ అంటాడు. ఇది ఎవరు మనసు చెప్పండి? క్రీస్తు యేసునకు కలిగిన మనసు. క్రిస్మస్లో నువ్వు నేను నేర్చుకోవాల్సినది చెప్పండి, మనం దూషించేవారిని దీవించాలి, ఎంతగంటే భరించాలి. అప్పుడప్పుడు కొంతమంది, నేను ముగిస్తున్నాను, అప్పుడప్పుడు భరించలేకపోతున్నానండి దీన్ని అంటారు. ఎవరు? అలా ఆవిడ. దీన్ని ఏమన్నంటే వెంటనే వాళ్ళ అమ్మకి శుభం చేయాలి. దీన్ని భరించడమే కష్టం అనుకుంటారు అమ్మ. ఆవిడ భాష భరించలేకపోతుంది. ఆవిడని భరించలేవు, దీన్ని భరించలేం, ఏం భరించలేం. ఆవిడ కూడా అంటుంది, ఈయన భరించలేకపోతే ఇంకెవరన్నా చేసుకుంటే బాగుండు అంట. నేను మాట్లాడుతున్నాను, వీళ్ళని ఎప్పుడు మనం భరించగలం చెప్పినా, మన లైఫ్ పార్ట్నర్స్ మనకన్నా తక్కువ వారైనా, నా చుట్టూ ఉన్న నా స్నేహితులు నాకన్నా తక్కువ వారైనా, నా చుట్టూ ఉన్న నా జత పని వారు నాకన్నా అధ్వానంగా ఉన్నా, వీళ్ళందరినీ నేను ఎప్పుడు భరించగలనంటే గుర్తుపెట్టుకోండి, ఆయన నన్ను భరిస్తున్నాడని నాకు అర్థమైనప్పుడు, ఆయన నన్ను ఓర్చుకున్నాడని నాకు అర్థమైనప్పుడు, ఆయన నన్ను దీవించని నాకు అర్థమైనప్పుడు, ఆయన నన్నే భరించినప్పుడు నేను వీళ్ళని భరించలేను. నా భార్యని నేను భరించగలను, నా స్నేహితులు నేను భరించగలను, నన్ను అనేవాళ్ళని భరించగలను. ఇవన్నీ ఎందుకంటే ఇది క్రీస్తు యేసునకు కలిగిన చెప్పండి మనసు. పాపుల దగ్గరికి పోయేవాడట, వాళ్ళ మధ్య కూర్చునేవాడట, వాళ్ళతో భోజనం చేసేవాడట. యేసుప్రభువు అనేవారట, వాళ్ళతో భోజనం చేస్తున్న నీ క్యారెక్టర్ ఏమవుద్ది అనేవారట. ఆయన తెలుసు నశించిన వారిని చెప్పండి ఎతికి రక్షించిన. మనం వెళ్ళటం చెప్పిన మనం మారిపోయిన తర్వాత అందరికీ పేర్లు ఎట్టుకుంది, ఎదవండాడు ఇంకా ఆయన ఫంక్షన్ గడ పిలవన్నట్టు. నువ్వు దేవుని దృష్టిలో ఎదవన్నారు, ఎదవే ఆయన పిలిచాడు తెలుసా? నువ్వు నేను దేవుని దృష్టిలో పనికి మాలోళ్ళు అయినా మనల్ని పిలిచాడు తెలుసా? కానీ నువ్వు ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎన్ని పేర్లు పెడతావు? ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. యేసు ప్రభులో దినదినం, సంవత్సరం, క్రిస్మస్, న్యూ ఇయర్ దాటే కొలది, ఇయర్ బై ఇయర్ మనం నేర్చుకోవాల్సింది చెప్పిన అనేకొలది, హింస పెట్టే కొలది, మాటలు అనేకొలది, ప్రతిదానికి నవ్వడం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, భరించడం నేర్చుకోవాలి. అంటే అన్నేవాడిని ఇలా వినేలా వదిలేయాలి, మనకు మనమే దిగమించుకోవాలి, మనకు మనమే ఓదార్చుకోవాలి. అంటే అన్నేవనరా సరే, ఎందుకంటే నా దేవుడే నన్ను భరించినప్పుడు. గుర్తుపెట్టుకోండి, నేను భరించడానికి ఏముందరా? క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటి చెప్పండి? మరియమ్మని మనకన్నా దారుణంగా అన్నారు లేదు చెప్పండి. మరియమ్మని మనకన్నా దారుణంగా అన్నారు, యేసేపుని మనకన్నా దారుణంగా అన్నారు, ఎలిజబెత్ అమ్మని పిల్లలు లేకపోతే మనకన్నా దారుణంగా అన్నారు, యేసు ప్రభుని మనకన్నా దారుణంగా అన్నారు, పౌలుని మనకన్నా దారుణంగా అన్నారు. వీళ్ళే భారం కలిగి ఉన్నారంటే వీళ్ళందరిలో ఎవరు ప్రవేశించారు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే నటునడి కిందికి రాస్తూ ఏమని, మీరు ఏక మనసులో ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారు ఉండి ఒక్కదాని అంతే మనసుంచు నా సంతోషం సంపూర్ణ చేయడి, కక్ష చేత కానీ వృధాశయం చేత కానీ ఏమీ చేయక వినయమైన మనసు గల వారి ఒక్కడినొకడు తనకంటే తను
యోగ్యుడిగా. ఇప్పుడు చెప్పండి, ఇది పెద్ద టాస్క్ మనకి. నీకు మొట్టమొదటి నువ్వు ఎవరిని గొప్పలనాలో చెప్పనా? నిన్ను ఎదవన్నవాడినే నువ్వు అనాలంటే ఏమని? ఎదవన్నారు, ఎదవ అనకుండా చెప్పండి. గ్రేట్ రా బ్రదర్, నువ్వు దేవుడు నన్ను బాగు చేయాలని ప్రార్థన అలా అనగలమా మనం? మనల్ని అంటున్నవాడిని గుర్తుపెట్టుకోండి. ఇది ట్రై చేయండి. మీరు అడుగుతుంది, ఇది ట్రై చేయండి. మిమ్మల్ని ఎవడన్నా ఏదన్నా అన్నప్పుడు బ్లెస్ బ్రదర్, ఒక విషయం చెప్తున్నాను, బ్లెస్ యూ, నిజంగా నువ్వు నాకన్నా గొప్పవాడు అని అనండి. ఆడి ఖచ్చితంగా డైమోలో పడతాను. నేను ఇన్నన్నా ఏమండేటి, నేను ఇన్ని మాటలన్నా ఏమండేటి, నేను ఇన్ని మాటలన్నా ఒక్క మాట కూడా నాకు రిప్లై ఇవ్వడేటి, నేను ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకు ఒక్క రిప్లై ఇవ్వడండి. ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన స్టార్ట్ అవుద్ది. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, నన్ను డీటెయిల్స్ అడగండి. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి అడుగుతున్నాను. నన్ను ఒక రోజు తిట్టినోళ్ళు, నిన్న మొన్న వెళ్ళాను పెళ్ళికి, క్షమించడం కార్యక్రమానికి, నిన్న మొన్న కార్యక్రమం, నా మీద లేనిపోని నిందలేసిన వారు, నన్ను తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టిన వాళ్ళు, నన్ను లేనిపోని అడావుడిగా పరిగెట్టించిన వాళ్ళు, నన్ను లేనిపోని కోట్ల మీద నిలబెట్టిన వాళ్ళు, మొన్న నేను వెళ్తే వాళ్ళే నాకు భోజనం పెట్టి నాతో ఫోటోలు దిగారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దానికి దేవుడు తగిన సమయం ఇస్తాడు. అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి, మన అన్నవారిని ఏమనకండి. ఈరోజు వాళ్ళు అనే మాట, ఎవరైనా అనే మాట అని చెప్పినా, మేము ఇన్నన్నా నువ్వు ఎందుకు మా మీద రివైన్స్ తీసుకోలేదంటే, అసలు రివైన్స్ తీసుకోవాలంటే ముందు నా మీద ఎవరు తీసుకోవాలి చెప్పండి? దేవుడు తీసుకో. ఆయనే నా మీద రివైన్స్ లేనప్పుడు నేనేం తీసుకుంటాను? ఆయన నన్ను భరించాడు చెప్పండి, నేను మిమ్మల్ని భరిస్తాను, మనందరం భరిస్తాం. ఇది ఎవరికి కలిగిన మనసు చెప్పండి? ఇది అర్థమైంది పౌలు గారికి. నా జీవితంలో రెండు ఉన్నాయి ప్రభా, ఒకటి పాత జీవితం ఉంది, రెండు కొత్త జీవితం. ఈ రెండింటి మధ్య నువ్వు రాజువై ఉన్నావు. ఏ రోజు వచ్చావు నా జీవితంలోకి తెలియదు, కానీ ఒక్కరోజు నా జీవితంలోకి వచ్చేసరికి నా గతం మార్చేసావు, నా పాత జీవితంలో ఉన్న ప్రతి ప్రవర్తన మార్చేసావు. ఈరోజు నూతనమైన వ్యక్తిగా మార్చేసావు. ఎంతగా మార్చేసావు అంటే ఇతరులకి మాదిరి అయిపోయినంతగా మార్చేసావు. నన్ను నేను చూసుకుంటే నాకే అనిపిస్తుంది నేనేనా అని. మీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందో లేదో నేను ముగిస్తున్నాను. అసలు యేసు ప్రభు మన లైఫ్లోకి రాకపోతే ఈ రోజుకు మనం ఎలా ఉందో ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? ఏ దొంగల ముఠాలు ఉందో? యేసు ప్రభు మన జీవితంలోకి రాకపోతే ఈ అడ్డగోలు గొడవల్లో ఉందో? మీరు ఉంటారు లేదు, కానీ నేను మాత్రం ఉందును. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు మా ఏరియాకి పెద్ద రౌడీలు. అందులో ప్రధాన పాప నేను అప్పట్లో. నేను నిజంగా చెప్తాను, ఏమైపోయింది అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళు చూస్తున్నప్పుడు, అసలు ఈ నన్ను పట్టుకోకపోతే, ఈ నన్ను పిలవకపోతే ఈరోజు ఏ రాజకీయ పార్టీలో కొమ్ముగాస్తూ తిరుగుతునో, ఏ ఎమ్మెల్యే దగ్గర నేను పనిచేస్తూ ఉందునో, ఏ రౌడీ సీటర్గా తిరుగుతునో, ఎన్ని డకైటీ కేసులు నామే పెట్టుకుందునో, ఎన్ని గొడవల కేసులు నామే పెట్టుకుందునో, ఏమైపోతుంది అసలు ఈ లేకపోతే నా లైఫ్ ఏమైపోయినా ఆలోచించుకున్నప్పుడు, నా జీవితం అన్నాడు ఒక్కసారి తుళ్ళు పడుతున్నప్పుడు ఇలాంటోడిని నువ్వు ఎలా భరించావు? భరించడమే కాకుండా మాదిరిగా ఎలా మార్చావు? ఇలాంటివన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇన్ని చేసినా కానీ మళ్ళీ నాకు ఒక న్యూ ఇయర్ ఇస్తున్నావు చూసావా, ఒక క్రిస్మస్ ఇస్తున్నావు చూసావా, నా జీవితంలో ఒక నూతన సంవత్సరం ప్రవేశిస్తున్నావు చూసావా, నీకేమని చెప్పను. అందుకే నన్ను మార్చి నిన్ను అంటున్నాను, నువ్వు నా రాజువి, నా అక్షయుడివి, నా దేవుడివి, దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చిన నా కోసం తగ్గించుకున్న నా మాదిరికరమైన జీవితానికి నాకు నిలబడిన నా రక్షకుడైన క్రీస్తువు నువ్వే. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడన్న వాక్యము చెప్పండి, నమ్మదగినది. ఇప్పుడు చెప్పండి, పాపులు అనగానే చాలా బాధేహత్త ఉంటుంది ఈ మధ్య. మీరు ఏమన్నా అన్నారు కానీ చెప్పండి, ఆ పాపులని మాత్రం అనకండి అంటున్నారు. మరి ఏమనాలి? దొంగనపోతే ఏమంటారండి? దొంగను కొడతంట. దొంగలు మీరు చాలా గౌరవపదమైన భాష వాడండి అంటున్నారు. నేను అడుగుతున్నాను, మనం పాపులు, నువ్వు నాకు పాపవి నీకు పాపం కాదు, మన అందరం ఎవరి దృష్టికి పాపులు అని చెప్పండి. ఆయన అంటున్నాడు, ఆయన నీతితో మనల్ని కొలుస్తూ ఆయన పాపులం అని చెప్పాడు. మనం పాపులంటే ఒప్పుకోలేకపోతారు. ఎందుకు మనం ఒప్పుకోలేని చెప్పండి? మనం పాపులం కాదా? అలా ఎలా ఉంటుందంటే ఆ స్వభావం మాకెలా వచ్చింది? మేము ఎవరింట్లోకి దూరలేదు, ఎక్కడా తప్పు చేయలేదంటే వాళ్ళకి పుట్టాం, వాళ్ళకి ఎవరికి పెద్దవాళ్ళు తలకాయలు ఆద్దంపలు అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకండి, ఆదమ్మ వాళ్ళకి పుట్టాం. వాళ్ళకి పుట్టినప్పుడు ఆ స్వభావాలు మనకు రావా? ఆ పాపం వల్ల వచ్చిన ప్రమాదం ఏంటి? మరణం. ఆ మరణం వల్ల వచ్చిన ప్రమాదం ఏంటి? పాతాళం. ఈ ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆయన రాకపోతే ఏమైపోతాం? ఆ మొదటి ఆదాం వల్ల ఎంత కుంపటొస్తే ఇప్పుడు కడపటి ఆదాముకి ఈయన రాకపోతే మన పరిస్థితి ఏంటి? అంటే దైవ ఉగ్రతకి మనం ఏమైపోతాం, ఇటు లోకంలో మనం ఏమైపోతాం. ఈ లోకంలోనే మన జీవితానికి ఒక అర్థం ఉండదు. రేపు పొద్దున చస్తే చెప్పండి, మన జీవితానికి చెప్పండి ఆధారం లేదు.
ఇలాంటి ఊగిసలాంటి పరిస్థితుల్లో పౌలు ఇవన్నీ ఆలోచించుకున్నాడు. ఇలా అన్నీ ఆలోచించుకుని ఆయన అన్న మాట తెలుసా, ఇలా అంటోను నువ్వు ఎలా పట్టుకున్నావు ప్రవ్వా, నాకన్నా ముందు నా కోసం నువ్వే ఆలోచించావు, నాకన్నా ముందు నా పరిస్థితులు ఎలా ఉంటాయి నువ్వు ఆలోచించావు, నన్ను ఏ టైంలో పట్టుకోవాలో పక్కా ప్రణాళికలతో నన్ను సిద్ధపరుస్తావు. అందుకే పౌలు కానీ అపోస్తులు కానీ ఏమంటారు తెలుసా, ఈ జీవితాన్ని, ఈ రోత జీవితాన్ని మార్చేసి నూతన జీవితంగా మమ్మల్ని కట్టి ఈ పాపులైన మమ్మల్ని పుణ్యాత్ములుగా మార్చి మా పాపాలన్నీ మీదేసుకుని మా రోత జీవితాన్ని అంతా నువ్వు మీదేసుకుని మీ జీవితాన్ని, మీ మహిమను మాకు ఇచ్చినందుకు ఈ కృతజ్ఞత బట్టి మేము ఏం చేయగలం, జీవితాంతం నీకు దాసులుగా ఉండడం తప్ప, జీవితాంతం నీకు దాసులుగా ఉండడం తప్ప ఇంతకు మించి మేము ఏం చేయగలం. అందుకే వాళ్ళ పత్రికలు రాస్తున్నప్పుడు ఏమని రాస్తారో చెప్పండి. వాళ్ళ పత్రిక రాస్తున్నట్టు ఏమని రాస్తారు, అపోస్తులైన పౌలు అని నేనండు, దానికి అన్నందుకన్నా ముందు ఆయన దృష్టిలో ఘనమైన వాక్యం చెప్పిన, క్రీస్తు యేసు దాసుడైన పౌలను నేను, క్రీస్తు యేసు దాసుడైన పేతురను నేను. వాళ్ళు ఎందుకు ఆ పదాలు ఉపయోగిస్తున్నారు, వాళ్ళు యేసు ప్రభువును రాజుగానే చూస్తారు. ఆ రాజు మమ్మల్ని రక్షించడానికి ఈయనకి ఎప్పటికే మేము చెప్పండి సర్వెంట్స్. అందుకే పౌలు గారు అంటున్నారు, నా గతం నాకు తెలుసు, నా వర్తమానం నాకు తెలుసు, రేపు నా భవిష్యత్తు ఏమవుతుందో తెలుసు. ఎన్ని కార్యక్రమాల్లో నా జీవితాన్ని మార్చేసిన దేవా, నువ్వు ఎప్పటికీ నా జీవితంలో చెప్పండి రాజువి, నువ్వు నా నుంచి కోరుకుంటుంది ఏమన్నా ఉందంటే నీ మనసులాగే చెప్పండి, నా మనసు ఉండాలని కోరుకుంటున్నావు. నీ మనసు ఎలాంటిది, ఎవరింట్లోనూ ఏదో జరిగితే అక్కడికి వెళ్ళి నువ్వు బాధపడతావు, ఎవరింట్లోనూ పెళ్ళి ఆగిపోతుంటే ఆ పెళ్ళి గౌరవాన్ని నువ్వు భుజాల మీద వేసుకుంటావు, ఎవరింట్లోని ఎదవరాలు కొడుకు చనిపోతే ఆ కొడుకు చనిపోతున్న ఆ తల్లి దగ్గరికి వెళ్ళి భుజాలు తట్టి ఆ తల్లికి కొడుకుని బతికించి ఇచ్చేస్తావు, ఎక్కడో కుష్ఠరోగులు బాధపడుతుంటే ఆ కుష్ఠరోగుల చేతులు పట్టుకుంటావు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది మమ్మల్ని కూడా అలాగే ఈ సొసైటీని ప్రేమించమంటున్నాం. అప్పుడప్పుడు మన పేరెంట్స్ మన దగ్గర నీకు ఎందుకురా ఇవన్నీ అని అడుగుతారు, నువ్వు చెప్పాలి నాకు కాకపోతే ఇంకెవరికి, నాకు కాకపోతే ఎవరికి. నా ప్రభు ఇలాగే, నా ప్రభు ఇలాగే, నా ప్రభు ఎలా ఉన్నాడంటే ఇలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఎవరో అగౌరవపడుతుంటే ఆ గౌరవాన్ని ఈయన మీద వేసుకున్నాడట, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాడు. ఆ రోజు కానాన వివాహానికి వెళ్ళకపోతే ఆ పెళ్లి గౌరవం ఏమవుతుంది చెప్పండి, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళకపోతే ఆ విధవరాల జీవితం ఏమవుతుంది చెప్పండి, భర్త లేక కొడుకు లేక ఏమైపోతుంది చెప్పండి. కుష్ఠరోగులు దావీదు కుమారుడు మమ్మల్ని రక్షించవయ్యా, మమ్మల్ని రక్షించవయ్య అంటే ఆ దావీదు కుమారుడు ఆయన పిలుస్తున్న ఆయన చేతులు పట్టుకొని మీరు శుద్ధులగుట చెప్పండి, నాకు ఇష్టమే. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఈ క్రిస్మస్లో, ఈ న్యూ ఇయర్లో, ఈ 2 డేస్లో నేను చెప్తున్నాను, మీరు చెయ్యాల్సిన కార్యక్రమం ఏదన్నా ఉందంటే మీరే వండుకుని మీరే తినేసి కక్క మొక్క డొక్క ఆ డొక్కల్లో పడేసాక మీకు మీరే వండేసుకుని తినేక యేసుప్రభు పేదలకు ఎలాగైతే పెట్టాడో మీ చుట్టూ చాలామంది పేదలు ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీదుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, పలావ్కి బిర్యానీకి తేడా తెలియని వాళ్ళు ఉంటారు. ఈ ఏడాదిలో చూసావో లేదో నాకు తెలియదు కానీ ఏడాది చివరిలో ఈ నెలలో ఒక్కసారైనా నువ్వు వండుకున్న చక్కటి భోజనాన్ని పట్టుకెళ్ళాలి పెట్టు. వాళ్ళు అడుగుతారు మాకు ఎందుకు పెడుతున్నారు అని, పాచన్నం పరవన్నంలో తింటున్న మాకెందుకు ఈ బిర్యానీలు పెడుతున్నారు, మాకెందుకు ఈ ఘనమైన భోజనాన్ని పెడుతున్నారని అడిగినప్పుడు చెప్పు, ఆ రాజు నన్ను ప్రేమించాడు, ఆ రాజు నిన్ను కూడా ప్రేమించుకున్నాడు, అందుకే నేను వండుకున్నది నీకు కూడా పెడుతున్నానని చెప్పు. చెప్తావా? నీ బట్టలు నువ్వే వేసుకుని మురిసిపోక కనీసం ఆ 5 సంవత్సరం బట్టలైనా ఆ పట్టుకెళ్ళి సంవత్సరం అంతా ఒకే బట్ట వేసి తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఊర్లో. వాళ్ళకి ఇవ్వు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. మీకు మీరే అందలాల వైభోగ్యాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, సంబరాలు, ఇవన్నీ మీకు మీరే ఊరొక్క హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని మీకు మీరే హ్యాపీగా ఉండగా నీ చుట్టూ ఇంకా హ్యాపీ అనే పదానికి దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూడు, వాళ్ళ చేతులు పట్టుకో, వాళ్ళని హగ్ చేసుకో, వాళ్ళకి దుప్పటిస్తావో, బట్టిస్తావో, భోజనం పెడతావో, ఏదో ఒకటి చెయ్యి, వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపప్పుడు చెప్పు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని. వాళ్ళు హ్యాపీగా ఉంటారు చెప్పండి, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇది ఎవరికి కలిగిన మనసు చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఈ ప్రేమ బంధించేసింది ఎవరిని? పౌలు గారు. నేనేం చూసి మారాను, నువ్వు నన్ను కొడితే నేను మారలేదు, నేనేం చూసి మారాను, నన్ను ఏదో తిడితే నేను మారలేదు, నువ్వు ఒకే ఒక్క మాట అన్నావు, నువ్వు నన్ను హింసిస్తున్నావన్నావు, నీ వెలుగును చూడలేక నా కళ్ళు మూసుకుపోయే, నేను ఏం చూసి మారానంటే ఒక్కసారి నేను ఆలోచించుకున్నాను, నువ్వు గొప్ప దేవుడు అని, ఎంత ఔన్నత్యం కలిగిన నన్ను ఎలా భరించావని ఆలోచించినప్పుడు నీ ప్రేమ నన్ను మార్చేసింది. నీ ప్రేమ నన్ను మార్చేసినందుకే క్రిస్మస్లో ఏం చేస్తే మారతారంటే డ్యాన్సులు వేస్తే మారరు. క్రిస్మస్ ఏం చేస్తే మారతారంటే హడావుడిగా కేక్ కట్ చేసిన ముక్కులోను చెవులు పెట్టుకుంటే మారరు. క్రిస్మస్లో ఏం చేస్తే మారతారంటే స్టార్ల మీద స్టార్లు కడితే మారరు.
ఇప్పుడు మెతుకులు లేని వాళ్ళకి మెతుకులు పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్ట ఇవ్వండి, భోజనం లేని వారు ఎవరైతే ఆదరించి మీ ఇంట్లో మీరు తింటున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక భోజనం పెట్టండి, వాళ్ళకు కూడా ప్రేమగా చూడండి. ఇవి ఎప్పుడైతే మీరు చేస్తారో వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏ నెలలో చేయని మీరు ఈ నెలలోనే ఎందుకు చేస్తున్నారంటే ఒక మాట చెప్పు, ఈ నెలలో రాజు పుట్టాడు, అక్షయుడు, అదృశ్యుడు, దేవుడు, బలవంతుడు, నిత్యుడకు తండ్రిగా పిలవబడినవాడు ఈ నెలలోనే పుట్టాడు. ఆయన నా దగ్గరకు వచ్చాడు, ఆయన నీ దగ్గరకు కూడా వచ్చాడు. ఆ రోజు పుట్టాడు, ఈరోజు మీ దగ్గరకు కూడా చెప్పండి రాబోతున్నాడు చెప్పు. ఇలా చేయి క్రిస్మస్. అందుకే పౌలు గారు అంటున్నారు, నాకు నూతన జీవితం ఇచ్చావు. ఇది కాకుండా మళ్ళీ చెప్తున్నాను, ఇది కాకుండా కిందికి వెళ్ళి చదవాలి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తిమోతి పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇది కాకుండా మీరు యేసు ప్రభుని ఏ కోణంలో చూసినా అది తప్పుడు పోతాయి. యేసు ప్రభుని ఏ కోణంలో చూసినా, ఇల్లు ఇస్తాడు, వాకులు ఇస్తాడు, టమాటకాయలు ఇస్తాడు, ఉల్లిపాయలు ఇస్తాడు. ఈ మధ్య సాక్ష్యం చెప్తున్నాడు, ఎవరో మీరు చూసారు లేదో, వెళ్ళిందంటే బజార్కి ఇంక ఉల్లిపాయలు దొరకలేదంటే. ఎందుకు దొరకలేదంటే ఆవిడ చెప్తుంది, ఎందుకు ఉల్లిపాయలు దొరకలేదంటే యేసు ప్రభుని తీసుకెళ్ళడం మానేసిందంట. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఎలా దొరుకుతాయి నీకు ఉల్లిపాయలు, నేను చూస్తాను పరలోక నుంచి అన్నాడంటే ఇవ్వండి. అందుకు ఉల్లిపాయలు దొరకలేదంట. ఈ సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తుంది, ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాడు యేసు అంటుంది. యేసు అంటే ఇంకెవరు అనుకోండి, నేను యేసు ప్రభు గారు. ఈవిడ మార్కెట్కి తీసుకెళ్ళలేదని ఉల్లిపాయలు దొరకలేదు. యేసు ప్రభు ఉల్లిపాయలు ఇవ్వడానికి మళ్ళీ చెప్తున్నాను, ఇది కాదు యేసు ప్రభు అలా చూడకు, యేసు ప్రభు అలా కాదు. యేసు ప్రభు ఎలా చూస్తే చెప్తున్నా, నిన్ను మార్చిన దేవుడు నీదిలో ఉన్న తిరిగిపోతుంది, తాగుబోతుంది, వీళ్ళందరినీ మారుస్తాడు, ఈ మొత్తం బాధలు మారుస్తాడు, వీళ్ళందరినీ భరిస్తున్నాడు. ఆ భరిస్తున్న వారిని చూసి వ్యసనం చూడక, ఎందుకంటే ఒకప్పుడు మనల్ని భరించాడు, ఈరోజు వీరిని భరిస్తున్నాడు. మనల్ని మార్చిన దేవుడు చెప్పండి, వీరిని కూడా మారుస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, క్రీస్తు యేసునకు కలిగిన మనసు నువ్వు కలుగుండి ఇతరులకు ఎప్పుడైతే సర్వీస్ చేస్తావో, ఈ సర్వీస్ ద్వారా వారిని కూడా నువ్వేం చేస్తావు తెలుసా, మారుస్తావు. అందరినీ మారుస్తావు లేదు, ఊరంతా మారుస్తావు లేదో నాకు తెలియదు, కానీ నీ సర్కిల్లో ఉన్న ఒక్కడినైనా మార్చు. ఈ మాదిరి చూపించి నీ సర్కిల్లో ఉన్న ఒక్కడినైనా మార్చు. ఇంత ప్రేమగా, ఇంత విధేయతగా, ఇంత తగ్గింపుతో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావురా. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇంత ఎలా మారేవారు అన్నప్పుడు నేను యేసు ప్రభువుని ఫాలో అవుతున్నాను రా, నువ్వు కూడా ఫాలో అవరు అన్నప్పుడు ఆ మాదిరి ఒక్కడిని నువ్వు మార్చావో నీ లైఫ్లో నిజమైన క్రిస్మస్ జరిగినట్టే. నీ మాటల్లో తగ్గింపు లేకపోయినా, నీ సంపాదనలో తగ్గింపు లేకపోయినా, నీ బట్టల్లో తగ్గింపు లేకపోయినా, నీ నడకలో తగ్గింపు లేకపోయినా, నీ బిహేవియర్లో తగ్గింపు లేకపోయినా, నువ్వు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని తిరిగితే పర్లకమంటది ఎవడరా ఈడని అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు ఎవరిని చూస్తాడో ఈ క్రిస్మస్ సీజన్లో అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, తగ్గించుకున్న వారిని చూస్తాడు, విధేయత చూపించిన వారిని చూస్తాడు, సహవాసంలో ఉన్న వారిని చూస్తాడు, కృతజ్ఞత కలిగిన వారిని చూస్తాడు, ఆయన రాజుగా గుర్తించి ఆయన మనసు కలిగిన వారిని చూస్తాడు. అట్టి మనసు దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, మాకు బలహీనత ఉన్నా మాకు ఓపికనిచ్చి మాట్లాడగలిగే శక్తినిచ్చి తండ్రి, కొన్ని మాటలు మీ బిడ్డలతో పంచుకునే ధన్యత మాకు అనుగ్రహించినందుకు స్తుతులు. ఎవరైనా ఈ మాటలు తండ్రి అపార్థం చేసుకుంటే వాటిని క్షమించండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మేము చూడనప్పుడు తండ్రి, ఎప్పుడైతే మేము చూడగలుగుతామో మా గతం ఏంటో మాకు అర్థమవుతుంది, మీరు ఎంత మమ్మల్ని ప్రేమిస్తున్నారో మాకు అర్థమవుతుంది, ఎంతగా మమ్మల్ని భరిస్తున్నారో మాకు అర్థమవుతుంది తండ్రి. శిలువ మీద ఆయన చేసిన యాగము మేము చూసినప్పుడు తండ్రి, అంత దేవుడు నిత్యుడగు తండ్రితో సమానుడుగా ఉన్నవాడు ఎంత రుక్తినిగా మారిపోయాడు మాకు అర్థమైతే, మేము క్రిస్మస్లో ఆయన పుట్టిక సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేస్తున్నామో ఒక్కసారి మాకు అర్థమైతే తండ్రి, ఆయన మనస్సు మేము కూడా గ్రహించగలం. ఆయన ఇతరులను ప్రేమించడం మాకు నేర్పించండి, తగ్గించుకుని మాట్లాడడం మాకు నేర్పించండి, నిందల మోపే స్వభావాన్ని మా నుంచి తీసివేయండి, అనేకులకు దీవెనకరంగా మాదిరికరంగా ఉండడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి. తండ్రి పౌలు గారు ధర్మశాస్త్రం అంతట్లో తండ్రి ఎంతో చక్కటి ఔన్నత్యం కలిగిన ఆయనే పాపని ఒప్పుకుంటే ఆయనకన్నా ఘోరమైన వ్యక్తులను దేవా, మాకు మాటల్లో యథార్థత లేదు, మా పనుల్లో యథార్థత లేదు, అయినను ఈ ఏడాదంతా మమ్మల్ని భరించారు. మనకు నూతన సంవత్సరంలో నూతన క్రిస్మస్లోకి మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఇందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి పేదోళ్ళని చూడడం మాకు నేర్పించండి, అమాయకుల్ని గౌరవించడం మాకు నేర్పించండి, ఇతరులను అర్థం చేసుకోవడం మాకు నేర్పించండి, తగ్గించుకోవడం మాకు నేర్పించండి. డాంబిక మాటలు మా నుంచి తీసివేయండి తండ్రి. మా నడకలో మా చేతుల్లో ప్రతిదీ క్రీస్తుని కనుపరిచే మాదిరి మాకు ఇస్తారని కోరుతూ చిట్టి భవానని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తనకు సహకరించిన వారిని, వచ్చిన వారందరినీ మీరు కాచి కాపాడండి తండ్రి. వారి సేవలో మరింత మాదిరికరమైన బిడ్డలుగా ఆశీర్వదించండి. మమ్మల్ని శత్రుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే వారిని మీ చేతులుగా అప్పగిస్తూ, అధ్యక్షుల వారిని, దైవజనుల్ని, నా జత పని వారిని అందరినీ తండ్రి మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.